ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఫోన్ ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడు మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోమని చెప్పట్లేదు. అక్కడికి వెళ్ళే ప్లాన్ ఏమన్నా చేసుకుంటే, లేదంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలా తెప్పించుకోండి. అప్పుడు ఇది మీకు ఆల్ టైమ్ లూట్ డీల్ అవుద్దనమాట. ఎనీ ఐఫోన్ అక్కడ మీకు చాలా 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 తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను వియత్నాం వెళ్ళాను కదా, ఒక 1 వీక్ టూరు. అక్కడ మీకు ఆల్రెడీ iPhone 14 Pro Max గురించి ఒక చిన్న వీడియో చేశాను. కాకపోతే దాంట్లో ఆడియో ప్రాబ్లం రావడం వల్ల అది ఎక్కువగా ఎవరికి రీచ్ కాలేదు. అందుకే అక్కడ అన్బాక్సింగ్, కొన్నది, ఇవన్నీ డీటెయిల్స్ నేను ప్రాపర్గా వీడియోస్ రికార్డ్ చేసుకొని వచ్చాను. ఇక్కడ మనం ఇండియాకి వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ మంచిగా ఇచ్చి మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే దీంట్లో ఎందుకు ఇంత తక్కువగా ఉంది, అలాగే అక్కడ మనకు కొంటే వారంటీ వస్తుందా లేదా, అలాగే సర్వీస్ చేస్తారా లేదా, అలాగే మనకు అఫీషియల్ యాపిల్ వెబ్సైట్తో ఇది కనెక్ట్ అవుతుందా, రిజిస్ట్రేషన్ అవుతుందా, ఇవన్నీ ఇక్కడ మనం మాట్లాడుకుందాం అని చెప్పి జస్ట్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకొచ్చాను. అండ్ ఈరోజు నేను మీకు ఈ iPhone 14 Pro Max 256GB వేరియంట్ జస్ట్ 92,000కి ఎలా వస్తుంది, ప్రాసెస్ ఏంటి, కస్టమ్ క్లియరెన్స్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ రిమెంబర్, ఇప్పటికెప్పుడు మీరు ఉన్న పలంగా వియత్నాం వెళ్ళి అక్కడ కొనుక్కోండి అని చెప్పడానికి ఈ వీడియో చేయట్లేదు. ఒకవేళ మీరు వెళ్ళే ప్లాన్ చేసుకుంటే, ఎందుకంటే అక్కడ ఎలాగూ మీకు మంచి వరల్డ్లోనే టాప్ టూరిస్ట్ ప్లేస్లు కూడా ఉన్నాయి, బానా హిల్స్, హలాంగ్ బే లాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు ఇలా ఐఫోన్స్ మాత్రం అక్కడ డెడ్ చీప్లో అవైలబుల్గా ఉంటాయి. అలా వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకోండి. లేదంటే ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ ద్వారా తెప్పించుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఇది చెప్పడం వరకే. అలాగే ఎక్కడ కొనుక్కోవాలి, ప్రాసెస్ ఏంటో చెప్పడం అనేది ఈ వీడియో ఉద్దేశం అనమాట. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ రీసెంట్గా నేను వియత్నాం వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి మనకి ఐఫోన్స్ కొనుక్కోవడానికి. అండ్ రిమెంబర్, వియత్నాంలో ఐఫోన్స్ అనేవి రెడ్మీ ఫోన్స్, 10,000 రూపాయల ఫోన్స్, 5,000 రూపాయల ఫోన్స్ ఎలా వాడతారో, ఎక్కువ మొత్తంలో వాడతారో, అక్కడ ఐఫోన్స్ కూడా ఎక్కువ మొత్తంలో వాడతారు. శాంసంగ్, హువావే, హానర్ ఇలాంటి ఫోన్స్ చాలా తక్కువగా వాడతారు. షామీ ఫోన్స్ అయితే చాలా తక్కువ, కనిపించవు అనమాట. ఎక్కువ ఐఫోన్స్ మాత్రమే వాడతారు. ఎక్కువ చలామణిలో, ఎక్కువ రన్నింగ్లో ఉన్న వాటికి రేట్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మేబీ డిఫరెంట్ స్ట్రాటజీస్, డిఫరెంట్ కండిషన్స్ కూడా ఉండొచ్చు. మేబీ అక్కడ ఎందుకు అంత తక్కువగా ఉండటం వల్ల అవంతా మనకు అనవసరం. కానీ అక్కడైతే అల్టిమేట్గా ఐఫోన్స్ రేట్లు అనేవి చాలా తక్కువ మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే. అండ్ రిమెంబర్, అక్కడ వియత్నాం కంట్రీలో యాపిల్ అఫీషియల్ స్టోర్స్ లేవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ చాలా రకాల ఆథరైజ్డ్ అఫీషియల్ పార్ట్నర్స్ ఉంటారు యాపిల్కి. వాళ్ళు అమ్ముతూ ఉంటారు. జస్ట్ లైక్ మన ఇండియాలో ఇప్పుడు బిగ్ సి కావచ్చు, లాట్ మొబైల్స్ కావచ్చు, ఇలా ఉంటాయి కదా. అక్కడ కూడా డిఫరెంట్ మొబైల్ స్టోర్స్ ఉంటాయి. వాళ్ళు ఆథరైజేషన్ తీసుకుంటారు అండ్ ఇంటర్నేషనల్ వారంటీ ఆఫర్ చేస్తారు. సర్వీస్ వస్తుంది. ప్లస్ మీకు అఫీషియల్ యాపిల్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదేమి మీకు డమ్మీ ఫోన్ కాదు, లేకపోతే సెకండ్ పీస్ కూడా కాదు. సో ఇది అఫీషియల్ అండ్ రిజిస్ట్రేషన్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే నేను అబ్జర్వ్ చేసిన బెస్ట్ స్టోర్స్ ఏంటంటే చాలా ఉన్నాయి. దాంట్లో 2 బెస్ట్ స్టోర్స్. ఒకటి ఫస్ట్ ప్లేస్లో ఉండేది fpt.com. ఇది చాలా చాలా పాపులర్. అక్కడ విచ్చలవిడిగా ఉంటాయి అన్నమాట ఈ స్టోర్స్. మీకు ప్రతి బజార్లో కనిపిస్తూ ఉంటుంది. పెద్ద సిటీస్లో ప్రతి జంక్షన్స్లో సిగ్నల్స్ దగ్గర మీకు ఈ స్టోర్స్ కనిపిస్తూనే ఉంటాయి. చాలా పెద్దది, చాలా పాపులర్. జస్ట్ లైక్ మన ఇండియాలో బిగ్ సి మొబైల్స్ ఎంత పాపులర్ మన తెలుగు రాష్ట్రాల్లో, అట్లా ప్రతి దగ్గర కనిపిస్తూనే ఉంటాయి ఇవి FPT స్టోర్స్. అండ్ వీళ్ళు ఆథరైజ్డ్ అఫీషియల్ పార్ట్నర్స్ అనమాట. అండ్ రెండోది టాప్ జోన్. ఇవి 2 గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవి 2 మీకు ఎక్కువగా కనిపించే స్టోర్స్ అనమాట. సో ఎలా కొనాలి, ఇది 2 స్టోర్స్లో నేను ప్రయారిటీ ఇచ్చేది మాత్రం FPT స్టోర్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు యాపిల్ ఐఫోన్స్ చూస్తే ఇండియా ప్రైస్తో కంపేర్ చేసుకుంటే మీకు చాలా తక్కువగా ఉంటాయి. అండ్ రిమెంబర్, ఇక్కడ నేను ఇండియా నుంచి వియత్నాం వెళ్ళేటప్పుడు చాలామంది విన్నది ఏంటంటే అక్కడ USDలు అనేది యాక్సెప్ట్ చేస్తారు అని విన్నాను. కాకపోతే సాడ్ పాయింట్ ఏంటంటే పెద్ద స్టోర్స్లో కూడా మీకు USDలు చాలా తక్కువ మంది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. బయట మీరు కిరాణా షాప్స్లో కావచ్చు, లేదంటే ఏదైనా కొనుక్కొని తిందామన్నా, వాటర్ బాటిల్ కొనుక్కుందామన్నా, కూల్ డ్రింక్ కొనుక్కుందామన్నా మీకు అక్కడ USDలు యాక్సెప్ట్ చేయరు. చిన్న స్టోర్స్లో, చిన్న సెల్లర్స్ దగ్గర అసలు మీకు చేయరు. ఓన్లీ VNDలు మాత్రమే చేస్తారు. 1 VND మన ఇండియన్ రూపీలో ₹1, మన రూపాయి ఎక్కువ. మన ₹1 ఈజ్ ఈక్వల్ టు వాళ్ళకి దగ్గర 290 రూపీస్ వరకు ఉంది. రఫ్గా 300 వేసుకోండి. మన రూపాయి చాలా వాల్యూబుల్, అక్కడ చాలా పెద్దదనమాట. వాళ్ళవి మన ₹1 ఇస్తే వాళ్ళ దగ్గర ₹300 ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. వాటిని VNDs అంటారు. సో అక్కడ VNDసే ఎక్కువగా ఇస్తారు. మీరు ఎక్స్చేంజ్ ఇండియాలో పాసిబుల్ అయితే ఇండియాలో
ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళండి. ఎయిర్పోర్ట్‌లో కూడా చేస్తారు. కాకపోతే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అక్కడ దిగిన తర్వాత కూడా ఛార్జ్ చేస్తారు. కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బట్ మీకు ఎమర్జెన్సీలో కావాలనుకుంటే మాత్రం ఎయిర్పోర్ట్స్‌లో ఎక్స్చేంజ్ చేసుకోవడం బెస్ట్. లోకల్‌లో ఎవరైనా దొరికితే అక్కడ తీసుకోండి. కానీ మీరు డైలీ లైఫ్‌లో మీరు వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా గానీ వీఎన్‌డీలు మాత్రమే అక్కడ ఎక్కువగా తీసుకుంటారు. మన యూఎస్‌డీలు అయితే చాలా తక్కువ. చాలా తక్కువ. నేనైతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. నేను తీసుకెళ్ళిన యూఎస్‌డీలు కూడా వీఎన్‌డీల్లోకి మార్చుకొని వాడుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఫ్రెండ్స్ దగ్గర కూడా తీసుకొని వాడుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అందుకని ముందు గుర్తుపెట్టుకోండి, వీఎన్‌డీస్ మాత్రమే తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు అక్కడికి టూరిస్ట్‌గా వెళ్ళి ఒక 1 వీక్ ఎంజాయ్ చేసి వద్దాము అనుకుంటే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఎఫ్ఈటీ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఐఫోన్ అన్నీ కూడా ఇండియన్ ప్రైజెస్తో మీరు క్యాలిక్యులేటర్లో మన కన్వర్షన్ ఉంటుంది కదా, దాంట్లో మీరు చిప్ పెట్టుకొని ఇండియాలో ఎంత ఉంది, అలాగే వియత్నాంలో ఎంత ఉంది, ఇవన్నీ మీరు చూసుకోండి. మీకు చాలా తక్కువగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఐఫోన్ 14 సిరీస్ అయితే చాలా తక్కువగా ఉంది ఇండియాతో కంపేర్ చేసుకుంటే. ఇక ఐఫోన్ 13 సిరీస్ అయితే ఇంకా తక్కువగా ఉంటుంది ఇండియాతో కంపేర్ చేసుకుంటే. మీ బడ్జెట్ అండ్ మీరు కొనుక్కోవాలనుకున్నది ప్లాన్ చేసుకొని అక్కడ మీరు వాళ్ళతో మాట్లాడితే, మీరు గూగుల్ ట్రాన్స్లేట్తో వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇదంతా అందరు చేసే పని. గూగుల్ ట్రాన్స్లేట్ వాళ్ళ భాష మనకు రాదు కాబట్టి గూగుల్ ట్రాన్స్లేట్లో మీరు చెప్పి పాస్పోర్ట్ నెంబర్ అయితే ఇవాళ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ బిల్లులో పాస్పోర్ట్ నెంబర్తో లింక్ చేస్తారు బిల్లుతో. ఎందుకంటే మీరు ఎయిర్పోర్ట్లో మళ్ళీ కస్టమ్ క్లియరెన్స్ చేసుకోవాలి. అప్పుడు మీకు డబ్బులు వెనక్కి వస్తాయి. మీకు 10% వ్యాట్ అక్కడ కలెక్ట్ చేస్తారు మీకు స్టోర్లో. బట్ మీరు ఎయిర్పోర్ట్లో మళ్ళీ దాన్ని తీసేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు ఇంకా కొంచెం డిస్కౌంట్ ఎక్కువగా వస్తుంది. సో ఐఫోన్ 14 Pro Max 256 GB వేరియంట్ అమెజాన్లో 1,44,000 ఉంది ప్రజెంట్ డే కూడా. అండ్ ఆ రోజు నాకు పడింది 99,200 ఏమో పడింది. 99,200 గుర్తుపెట్టుకోండి. కానీ కొనిన తర్వాత మీరు చెప్పాను కదా, పాస్పోర్ట్తో లింక్ చేసుకోవాలి మీ బిల్లుని పాస్పోర్ట్ నెంబర్తో లింక్ చేసుకుంటేనే యూస్ఫుల్. గుర్తుపెట్టుకోండి. విత్ అఫీషియల్ స్టాంప్ అయితే ఉండాలి. క్లియరెన్స్కి సంబంధించింది కూడా ఒక డాక్యుమెంట్ ఇస్తారు. వీలైతే అది కూడా తీసుకెళ్ళాలి. దాని మీద మీకు మీ పాస్పోర్ట్ నెంబరు, మీరు కొన్న ప్రోడక్టు ఎంత ఉంది వాల్యూ, దాని మీద వేసి మీకు స్టాంప్ వేసి ఇస్తారు. అఫీషియల్ స్టాంప్ ఉన్న ఫిజికల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళడం ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. ఎయిర్పోర్ట్లోంచి మీరు బయటకు వచ్చేటప్పుడు, అంటే వియత్నాం నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి మీరు డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కట్టిన ఏదైతే 10% వ్యాట్ ఉంటుందో దానికి ఈ డాక్యుమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విత్ స్టాంప్తో, విత్ పాస్పోర్ట్ నెంబర్తో ఎఫ్ఈటీ స్టోర్లో వేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు కొనుక్కునేటప్పుడు మాత్రం ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తులో పెట్టుకోండి. అప్పుడే మీకు డబ్బులు వెనక్కి వస్తాయి, లేకపోతే రావు. ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్ అనమాట. ఇక రెండోది ఏంటంటే, మీరు వియత్నాం నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హోచిమి అనే ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండియాకి ఎగ్జిట్ అయ్యాను కాబట్టి, ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే, అక్కడ మీరు వ్యాట్ కలెక్షన్ అనేది మీరు చేసుకోవచ్చు. మీరు ఏదైతే పే చేసిన 10% ఉంటుందో అది కలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ సర్వీస్ ఛార్జెస్ అనేది మీరు 10% తీసుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు అనుకోండి, 10%. దాంట్లో వీళ్ళు దగ్గరగా ఒక 20% ఏమో సర్వీస్ ఛార్జెస్ కింద తీసుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం పే చేసింది 99,000 రూపాయల వరకు పే చేసినాం. దానికి యాక్చువల్గా మనకి 10% రావాలంటే 9,000 రావాలి. కానీ మనకి $82 ఏమో ఇస్తారు రఫ్గా. ఇది కొంచెం సర్వీస్ ఛార్జెస్ అవి చేసుకొని క్లియరెన్స్ చేసినప్పుడు $82ని రఫ్గా మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 6,800 ఏం పడుతుంది. అంటే రఫ్గా మీకు ఒక 7,000 రూపాయలు అయితే వెనక్కి వస్తాయి. అంటే 2,000 రూపాయల వరకు ఏమో ఛార్జెస్ పడతాయి. జస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను కదా, $82 ఏమో మనకి వీళ్ళు చేతికి ఇస్తారనమాట. ఇది యూఎస్డీలో ఇస్తారు. మళ్ళీ వీటిని మీరు కన్వర్షన్ చేసుకోవాలి ఇండియాకి వచ్చిన తర్వాత. వాళ్ళు వేరే కరెన్సీలో ఎవరు, ఓన్లీ యూఎస్డీలో మాత్రమే ఇస్తారు. సో అల్టిమేట్గా ఎంత అవుతుంది మీకు అక్కడ 99,200 మైనస్ 6,800 చేస్తే అప్రాక్సిమేట్గా 52,000 రూపాయలకి ఐఫోన్ 14 Pro Max మన చేతికి వస్తుంది. ఇండియాకి వచ్చినప్పుడు మీకు క్లియరెన్స్లో కూడా ఇక వచ్చేయచ్చు. అడగరు జనరల్గా, మమ్మల్ని అయితే ఎవరు అడగలేదు. నేను కొనిన తర్వాత మా టీంలో, మేము వెళ్ళిన 30 మంది టీంలో 10 మంది కొన్నారు సేమ్ ఫోన్స్. ఒకళ్ళిద్దరేమో 14 Proలు కూడా కొన్నారు. సో కొంత వేరే ఫోన్లు కూడా కొనుక్కున్నారు. అండ్ రిమెంబర్, ఐఫోన్స్ మాత్రమే అక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. వేరే ఫోన్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గెలాక్సీ ఫ్లిప్ 5, ఫోల్డ్ 5 ఇవి రీసెంట్గా లాంచ్ అయినాయి కదా. మన ఇండియాకి అక్కడికి రఫ్గా ఒక 5,000 తేడా ఉన్న తప్ప ఇంకా అంతకంటే పెద్ద గేమ్ లేవు. కానీ ఐఫోన్స్ మాత్రమే ఎక్కువగా డిస్కౌంట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ యాపిల్కి సంబంధించిన వేరే ప్రోడక్ట్స్ పెద్ద డిస్కౌంట్లు ఏమి లేవు. ఎయిర్పాడ్స్ ప్రో 2nd జనరేషన్ దగ్గర 6,000 ఏం డిఫరెన్స్ ఉంది. ఆ పర్టికులర్ ప్రైస్కి అయితే అది రీజనబులే. వాచెస్ మాత్రం పెద్దగా డిస్కౌంట్ ఏం లేదు. 3-4 కంటే తక్కువ అయితే లేదు. పెద్దగా అయితే లేదు. ఓన్లీ ఫోన్స్ మాత్రమే ఎక్కువగా అక్కడ
డిస్కౌంట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఫస్ట్ పార్ట్. మనం కొన్నది విత్ ఇంటర్నేషనల్ వారంటీ, మీకు మెయిల్లో పంపిస్తారు డాక్యుమెంట్, మీకు ఒక ఫిజికల్ డాక్యుమెంట్ కూడా ఇస్తారు. ఇది మీకు ఇంటర్నేషనల్గా మన ఇండియాలో కూడా సర్వీస్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట కొనడం తర్వాత. అండ్ నేను ఇండియాకి వచ్చిన తర్వాత దాంట్లో సిమ్ వేసి రిజిస్టర్ చేశాను, నా యాపిల్ అకౌంట్కి లింక్ చేసుకున్నాను. అండ్ అఫ్కోర్స్ అది మీకు అఫీషియల్గా రిజిస్టర్ అవుతుంది యాపిల్ వెబ్సైట్లో. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అఫీషియల్గానే రిజిస్టర్ అవుతుంది. సో మనం కొన్న ఫోను అఫీషియల్ ఫోనే, ఎలాంటి సెకండ్ పీస్ కాదు, ఎలాంటి డమ్మీ పీస్ కూడా కాదు, అఫీషియల్ ఫోనే అనమాట. ఇది రెండో పాయింట్. అండ్ మూడోది, మీకు ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత సిమ్ పనిచేస్తుందా? బేసిక్గా పనిచేస్తుంది. ఇది ఇంటర్నేషనల్ ఫోన్ కాబట్టి మన ఇండియాలోకి సిగ్నల్ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నాకు ఎలాంటి వైఫై 5G కాల్ డ్రాప్స్ లాంటివి కూడా ఏం లేవు. 5G కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుంది. నేను మంచిర్యాల వెళ్ళి చెక్ చేశాను, 5G మాత్రం ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇది వియత్నాం వేరియంట్ కాబట్టి మనకి ఫిజికల్ సిమ్ కూడా ఉంటుంది. ఓన్లీ యూఎస్లో మాత్రమే మీకు ఈ సిమ్ ఉంటుంది, కానీ వియత్నాం వేరియంట్లో కూడా మీకు గ్లోబల్ యూనిట్ కాబట్టి మీకు ఫిజికల్ సిమ్ పెట్టుకునే స్లాట్ అయితే ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆబ్వియస్గా మీకు ఫోన్ బాక్స్లో మీకు యాజ్ యూజువల్ ఫోన్ ఉంటుంది, కేబుల్ ఉంటుంది, అంతే. ఛార్జరు ఇలాంటివి అయితే రావు, అవి మన ఇండియాలో కొనుక్కోవాలి. అండ్ ఛార్జర్ రేట్ అక్కడ దగ్గర సేమ్ ఉంది, మన ఇండియాలో కూడా దగ్గర సేమ్ ఉంది. ఇక్కడ కొనుక్కోవచ్చులే అని చెప్పి నేను అక్కడైతే ఏమీ కొనలేదు. ఒక కేసు మాత్రం కొన్నాను. ఇది అఫీషియల్ కేస్ లాగే ఉంది, దగ్గరగా సెకండ్ పీస్. ఇది యాక్చువల్గా అఫీషియల్ కేస్ కాదు, కానీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇది 1000 రూపాయలకి వచ్చింది, అఫీషియల్ కేసు ఏమో 5000 ఉంది అక్కడ. సో ఇది కూడా నాకు కొంచెం రీజనబుల్గానే అనిపించింది, దాదాపు సేమ్గానే ఉంది. ఇది సెకండ్ పార్ట్. మీకు ఉన్న డౌట్లు అయితే క్లియర్ అయినాయి అనుకున్నాను. ఇంటర్నేషనల్ వారంటీ వర్కౌట్ అవుతుంది, అండ్ ఇది అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ అవుతుంది, అండ్ మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వస్తాయి. నేను అలాగే బీటా మెంబర్గా ఎప్పటి నుంచో ఉన్నాను కాబట్టి నేను సిమ్ వేసిన తర్వాత వెంటనే ఆటోమేటిక్గా నా అకౌంట్తో లింక్ అయిపోయి నాకు iOS 17 అప్డేట్ కూడా వెంటనే వచ్చింది. మీకు చాలామందికి ఇంకా రాలేదనుకుంటుంది. సో అందుకని ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది ఐఫోన్స్కి సంబంధించింది నేను అబ్జర్వ్ చేసింది. అండ్ ఫోన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. iPhone 14 Pro Max మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది ప్రపంచం మొత్తానికి ఇష్టమైన ఫోన్ కాబట్టి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కొనాలి అంటే మీరు ఒకవేళ వియత్నాం ఏదైనా టూరిస్ట్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి ప్లాన్ చేసుకోండి. చాలా రీజనబుల్గా అయితే నాకు అనిపించింది. నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే 92,000కి 1,44,000 రూపాయల ఫోను 92,000కి వచ్చిందంటే ఎవరు మాత్రం దాన్ని లూట్ డీల్ అనరు. ఖచ్చితంగా ఇది ఒక భారీ లూట్ డీల్ అనమాట. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.